హలో, అందరికీ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా మన ఛానల్లో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో. సో ఈరోజు అయితే మేము మీల్ మేకర్ పులావ్ చేయబోతున్నాం. సో దానికైతే ఫస్ట్ మనం మీల్ మేకర్స్ని హాట్ వాటర్లో ఒక 1 to 2 minutes బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఆ మీల్ మేకర్స్ అన్నీ మనం ఏదైనా ఒక క్లాత్లో వేసుకొని అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని పిండేసుకోవాలి. అప్పుడే అవి కొంచెం టేస్టీగా వస్తాయన్నమాట. నెక్స్ట్ మ్యారినేషన్ ప్రాసెస్. దీంట్లోకైతే మనం కొంచెం కర్డ్, పసుపు, మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, ఇంకొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఉప్పు వేసేసి మ్యారినేషన్ బాగా చేసుకోవాలన్నమాట. మ్యారినేషన్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వాటిని పక్కన పెట్టేసేయాలి. సో ఇప్పుడైతే వెజిటేబుల్స్ కటింగ్ అనమాట. సో ఇందులోకైతే మేము సింపుల్గా టమాటో, ఆనియన్, రెడ్ చిల్లీ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. నెక్స్ట్ బాండ్లీ పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ వేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నవన్నీ మీరు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. మెయిన్లీ మేమైతే బిర్యానీ ఆకు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసుకున్నాం. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కరివేపాకు, ఇవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటు పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక టమాటో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం పసుపు, మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కొంచెం కారపొడి, దాని తర్వాత మేమైతే గరం మసాలా వేసుకున్నాం. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ గ్యాప్లో మనం మన రైస్ని కడిగి పెట్టుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మేమైతే కొంచెం పుదీనా వేసినాం. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. నెక్స్ట్ మనం ఇందాక మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 4 to 3 minutes అలాగే వదిలేయాలి. సో దట్ ఇందాక మనం చేసుకున్న ఫ్రైలో ఇవి బాగా మిక్స్ అయ్యి టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇవి బాగా ఫ్రై అయ్యాయి అన్నప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక 10 to 15 minutes మనం పక్కన పెట్టేసామంటే మన టేస్టీ మీల్ మేకర్ పులావ్ అయితే రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి.